ఒకటి ఇవాళ నంబాల కేశవరావు మావోయిస్ట్ అగ్రనేత చనిపోయారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మావోయిస్ట్ పార్టీ దేశానికి అధిపతి. మావోయిస్ట్ పార్టీలో అధ్యక్షుడు ఉండడు, మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి. కమ్యూనిస్ట్ పార్టీలు అన్నింటిలో కూడా అధ్యక్షుడు ఉండరు. మీరు చూడండి, సిపిఎం ప్రధాన కార్యదర్శి అంటారు, సిపిఎం అధ్యక్షుడు అన్నారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అంటారు. ఓకే, అర్థమైంది కదా. సిపిఐ కూడా అంతే. సో మావోయిస్ట్ పార్టీ అధిపతి అయిన నంబాల కేశవరావు చనిపోయారు. ఆయనతో పాటు 27 మంది చనిపోయారు. అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అదేంటంటే 27 మంది చనిపోయారు ఇంక్లూడింగ్ నంబాల కేశవరావు. నంబాల కేశవరావు బ్యాక్గ్రౌండ్ తెలిస్తే కనుక అంటే చాలామంది ఆశ్చర్యపోతారు. చంద్రబాబు నాయుడు మీద 22 సంవత్సరాల క్రితం 2003లో నవంబర్ అనుకుంటా, అక్టోబర్లో బహుశా అలిపిరిలో అటాక్ చేసి చంద్రబాబు నాయుడిని చంపేందుకు ప్రయత్నం చేశారు. ఆ యాక్షన్ టీంలో నంబూరి కేశవరావు ప్రముఖులు. తర్వాత సల్వా జుడూమ్ అని ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేశారు, నక్సల్స్కు వ్యతిరేకంగా ఒక ఆర్మీ. సో దానికి సంబంధించి ఏర్పాటు చేసిన వాళ్ళను ఎలిమినేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా అటాక్స్లో మావోయిస్ట్ అప్పుడు 2009-10 వరకు కూడా చాలా అటాక్స్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో జరిగింది, కౌంటర్ అటాక్స్లో. దానిలో ప్రముఖంగా ఉన్నారు. 1980లోనే ఆయన అండర్ గ్రౌండ్ వెళ్ళారు. శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చి అండర్ గ్రౌండ్లో వెళ్ళి వరంగల్ ఆర్ఈసీలో చదువుకున్నారు. వరంగల్లో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇప్పుడు ఎన్ఐటి అయింది. సో వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చదువుకొని అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత చాలా అంటే ఐఈడి తయారు చేయడం, ఇవన్నీ కూడా 2010లో దంతెవాడలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను నక్సల్స్ మావోయిస్టులు చంపేశారు. దానిలో కూడా ఆయన ప్రముఖ పాత్ర. తర్వాత గణపతి ప్లేస్లో 2018లో హెడ్ ఆఫ్ ది మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ అధినేతగా గణపతి ప్లేస్లో ఈయన వచ్చారు. ఇప్పుడు గణపతి ఎక్కడున్నారో తెలీదు, గణపతికి సంబంధించి అయితే ఇంకా క్లారిటీ లేదు. తర్వాత మనకు టీడీపీ ఎమ్మెల్యే, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుని చంపిన దానిలో కూడా ఈయన ప్రధాన పాత్ర అని చెప్తారు. ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టాప్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఈయన ఉన్నారు. సో ఒకటి